హలో పుష్ప, నీతో అర్జెంట్గా మాట్లాడాలి పుష్ప. బస్ స్టాండ్కి వచ్చేసాయి త్వరగా. 10 నిమిషాల బస్ స్టాండ్లో ఉంటా. ఎక్కడ పుష్ప ఇంకా రాలేదు? నిన్ను 10 నిమిషాల లోపల రమ్మను కదా పుష్ప. ఏమింత లేటు? ఏంలే పుష్ప, నువ్వు ఒక పని చేసి పెట్టాలి నాకు. ఒక పేపరు, ఒక పెన్ను తీసుకో. చెప్పింది సై పుష్ప. ఏమన్నా పుష్ప ఏమన్నా? అదేం లేదులే, చెప్పింది. లవ్ లెటర్ మా బుజ్జి తల్లికే. నువ్వే రాసుకోవచ్చు కదా గుట్ట. ఈ తెలుగు రాయడం రాదు పుష్ప, అంతే కదా నేను పిలిచానా? ఓ సినీ ఓ యాక్షన్. అందుకే ఏమడప్ప నీ సీరియస్ ఫేస్ చూసి నేను ఏమైందో నదిరిపోయాను కదా గుట్ట. చెప్పు మరి ఎరగదీస్తా. నా పియాతి ప్రియమైన బుజ్జి తల్లికి. గుట్ట ఎందు మారింది గుట్ట, మార్చు. మరి ఏం రాద్దాం పుష్ప, నువ్వే చెప్పరాదా? మై ఏంజల్ బుజ్జి తల్లికి ఎలా ఉంది గుట్ట? బాగుందంటావా? అద్దావా? బాగుంది పుష్ప. రాయ్ గుట్ట నెక్స్ట్ మ్యాటర్లోకి రా. ఎంతసేపు మ్యాటర్లోకి రా. ఏందో పుష్ప మాటలే రావట్లేదు. గుట్ట మాటలు రాకపోయినా మ్యాటర్ చెప్పు గుట్ట. అవతల మా పోరి వెయిటింగ్. బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ బుజ్జి తల్లి. ఏం గుట్ట పోయిన జన్మలో కూరగాయలు అమ్మేవా? ఏంది బెండకాయ దొండకాయ గుండెకాయ అంటున్నావా? అదేంది పుష్ప ఆ మాట అంటావు? బెండకాయలు దొండకాయ నా గుండెకాయతో పోల్చాను బుజ్జి తల్లినే. అది ఓల్డ్ గుట్ట, నువ్వు ట్రెండ్లోకి రారా. బ్రింగ్ జార్ లేడీస్ ఫింగర్ అండ్ యువర్ మై గుండెకాయ బుజ్జి తల్లి. ఎట్లా ఉంది పుష్ప, బాగుందా? ఏందది గుట్ట? ట్రెండ్ నెక్స్ట్ మొన్న చూసి నా సినిమాలో ఒక డైలాగ్ గిన్నానే, ఏందదే? గుర్తొచ్చింది, సందమామ లాంటి మొఖం. ఏంది గుట్ట సందమామ లాంటి మొఖం ఏంది? నువ్వు బాగా అప్డేట్ అవ్వాలి గుట్ట. మార్చు. ఏంది పుష్ప అన్నిటికీ అదే డైలాగ్ కడతావు? అరే ఏదో నీకు నచ్చింది రాయ్. సరే నాకు నచ్చింది రాసుకొని లాస్ట్లో ఇట్లు మీ పుష్పాన్ని రాసుకునేవా? ఏంది పుష్ప ఆ మాట అన్నావు? బుజ్జి తల్లి నీకు చెల్లి, ఆ మాట అనకు. నా కడుపు కొట్టకు పుష్ప. ఏదో నిన్నుగాక లవ్ లెటర్ రాయమన్నానని. లేదే గుట్ట చెప్పు, అవతల నాకు పని ఉంది. సరే పుష్ప నీకు నచ్చింది ఏదో రాసేసి ఆఖరిలో మాత్రం ఇట్లు నా పుష్ప అని రాయి, మాకు ఇట్లు మీ గుట్టు అని రాయి. సర్లే పుష్ప రాస్తా. పుష్ప లెటర్ ఫీస్ తగ్గేది లేక నువ్వు పోయి ఇచ్చేయి. తీసుకో. ఇట్లు గుట్టు అని రాసావు కదా పుష్ప. ఏం గుట్ట నా మీద అంత డౌటా? లేదులే పుష్ప. ఇదిగో తీసుకో, తగ్గేదిలే. బాయ్ గుట్ట, అవతల మా పిల్ల వెయిటింగ్. బాయ్. ఇప్పుడు వెళ్ళి మా బుజ్జి తల్లికి ఇస్తా, తగ్గేదేలే. హలో ఫ్రెండ్స్, ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. మర్చిపోకుండా ఎపిసోడ్స్ ఖచ్చితంగా చూడండి, ఫుల్గా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. పుష్ప నీవ తగ్గేదేడా.